సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చిరంజీవి గారి కెరీర్ లో ఫస్ట్ ఆయనకు బ్రేక్ వచ్చిన సినిమా ఏదనంటే అది ముందు ఖైదీ అని చెప్తారు సార్. మరి ఖైదీ సినిమాకి సంబంధించి నేటితో 42 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఒకసారి ఆ సినిమా విశేషాలు చెప్తారా సార్? అంటే ఖైదీ సినిమా చిరంజీవి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్, కానీ ఉమ్, నిజానికి అంతకు ముందే ఆయనకి హిట్స్ ఉన్నాయి, పెద్ద హిట్సే ఉన్నాయి. ఉమ్, ఉదాహరణకి యాక్షన్ జానర్ లో వచ్చిన పెద్ద సినిమాగా చెప్తారు దాన్ని. బడ్జెట్ పరంగా పెద్ద సినిమానే, కానీ యాక్షన్ జానర్ లో అంతకు ముందు చట్టానికి కళ్ళు లేవు అనే సినిమాతోనే పెద్ద హిట్ కొట్టాడు ఆయన. యాక్షన్ హీరోగా ఎమర్జ్ అయింది చట్టానికి కళ్ళు లేవు సినిమాతోను, తర్వాత యమకింకరుడు సినిమాతోను. చిరంజీవిలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఏ ఏ ఏరియాల్లో ఏ రేంజ్ లో తను వెళ్ళగలడు, అప్పటి వరకు ఉన్నటువంటి అప్పటికి నడుస్తున్నటువంటి తెలుగు సినిమా హీరోయిజం, అలాగే యాక్షన్ హీరో అంటే ఇలా ఉంటాడని ఒక గ్రామర్ సెట్ అయింది. దానికంటే దాన్ని మించి ఏ రేంజ్ దాకా చిరంజీవి వెళ్ళగలడు అనే దానికి సంబంధించి ఉమ్, ల్యాండ్ మార్క్ సినిమాలు ఉన్నాయి అంతకు ముందే. అయితే ఖైదీ సినిమా గొప్పతనం ఏంటంటే అది రిలీజ్ అయిన రోజున భారీ, అదేదో బీభత్సమైన విజయం సాధిస్తుందని అనుకోలేదు. ఉమ్, ఒక అబోవ్ యావరేజ్ సినిమాగా నిలబడుతుంది, 70 రోజులు సినిమా అవుతుంది అని మాత్రమే అనుకున్నారు. కానీ విచిత్రంగా సాయంత్రానికి టాక్ వెళ్ళిపోయి అది చాలా బిగ్ రేంజ్ హిట్ అయ్యి అప్పటి వరకు చిరంజీవి కెరియర్ లో రానంత వసూళ్లు రాబట్టడం మాత్రమే కాకుండా, చిరంజీవిని యాక్షన్ హీరోగా మాత్రమే కాకుండా తెలుగు సినిమాలో ఒక సూపర్ స్టార్ గా ఒక వాక్యూమ్ ఉండింది అప్పుడు. ఉమ్, అంటే ఎన్టీ రామారావు గారు కరెక్ట్ గా ఖైదీ రిలీజ్ అయిన నెలే, అంటే ఖైదీ రిలీజ్ అయిన సంవత్సరమే 83లో రిలీజ్ అయింది. 83 అక్టోబర్, ఈరోజు 28 అక్టోబర్ 28న రిలీజ్ అయింది ఆ సినిమా. ఉమ్, అయితే 83 జనవరి నెలలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన జనవరిలో ముఖ్యమంత్రి అయితే అక్టోబర్లో చిరంజీవి ఖైదీ సినిమా రిలీజ్ అయ్యి తెలుగు తెర మీద సూపర్ స్టార్ అనేటువంటి ఒక వాక్యూమ్, సూపర్ స్టార్ గా కృష్ణ గారు ఎమర్జ్ అయి ఉన్నాడు అప్పటికి. ఉమ్, ఎమర్జ్ అయి ఉండటానికి రీజన్ ఏంటంటే జ్యోతి చిత్ర వాళ్ళు బ్యాలెట్ పెట్టారు. బ్యాలెట్ లో ఫస్ట్ టైం బ్యాలెట్ లో గెలిచింది ఎన్టీ రామారావు గారు. ఆయనకు సూపర్ స్టార్ అనేటువంటి ఒక బిరుదు ఇచ్చేశారు, అయిపోయింది. ఆయన వెళ్ళిపోయాడు, సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత జరిపిన అన్ని బ్యాలెట్లలోనూ కృష్ణ గారే వచ్చాడు. ఉమ్, కానీ వరుసగా 3-4 బ్యాలెట్లలో కృష్ణ గారు సూపర్ స్టార్ గా వచ్చేసాడు. కానీ నిజానికి బయట మార్కెట్ తేడాగానే నడుస్తూ ఉంది. అప్పటి మార్కెట్ చిరంజీవి కైవసం అయిపోయింది. అయితే చిరంజీవి కూడా తనలో సహజంగా ఉన్నటువంటి ఒక హంబుల్నెస్ తోను, కృష్ణ గారి పట్ల ఉన్నటువంటి గౌరవ భావంతోనూ ఆయన్ని అడ్మిట్ చేస్తూ వచ్చాడు. ఉమ్, 87 తర్వాత టోటల్ గా సీన్ మారిపోయి చిరంజీవి తెలుగులో బిగ్గెస్ట్ స్టార్ కింద ఆవిర్భవించాడు. దానికి అంకురార్పణ చేసిన సినిమా ఖైదీ. ఈ ఖైదీ సినిమా ప్రొడ్యూసర్లు యాక్చువల్ గా వాళ్ళు సినిమా పంపిణీ, ఫైనాన్స్ ఈ రంగాల్లో ఉన్నారు. తిరుపతి రెడ్డి గారు ఉన్నాడు. అయితే ఇదే టైంలో ఆయన మిత్రులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, వీళ్ళు కూడా వాళ్ళు లిక్కర్ బిజినెస్ లో ఉన్నారు. అలాగే సినిమాకి సంబంధించి ఎగ్జిబిటర్లుగా ఉన్నారు. నెల్లూరులో కాంప్లెక్స్ ఉంది వాళ్ళకి. ఆ కాంప్లెక్స్ ఓపెనింగ్ చేసింది ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా అది, అంటే నెల్లూరులో మిగిలిన థియేటర్లకి కొంచెం పెడగా ఉంటుంది. ఉమ్, ఆ పెడగా ఉన్నటువంటి థియేటర్స్ ని జనాలకు పరిచయం చేయడానికి ఎన్టీ రామారావు లాంటి వాడు వస్తే జనాలు వస్తారు, అలా అది కరెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఎంఎస్ రెడ్డి గారి మధ్యవర్తిత్వంలో ఎన్టీఆర్ తో మాట్లాడారు. ఆయన కూడా వస్తానని చెప్పాడు, వచ్చాడు, ఇనాగరేట్ చేశారు. ఆయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వాళ్ళిద్దరి చేతుల మీదుగా అది ఓపెన్ అయింది. తర్వాత దాన్ని మల్టీప్లెక్స్ గా మార్చారు. ఆ మల్టీప్లెక్స్ ని చిరంజీవి ఇనాగరేట్ చేశాడు. ఉమ్, అలా ఆ ఈ కళ్యాణి కావేరి కాంప్లెక్స్ ఆ నిర్మాణం జరుగుతున్నటువంటి దశలోనే ఎన్టీఆర్ తో ఒక రిలేషన్ ఏర్పడింది. మాగుంట ఫ్యామిలీ ఏర్పడి చంద్రబాబు నాయుడు గారి వివాహము ఆ సందర్భంగా వాళ్ళ సదరన్ హోటల్స్ అని ఉండేవి, అవన్నీ విడిదిగా వాడారు ఆ పెళ్లికి. ఈ గుడ్ లుక్స్ లోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలి అని అనుకున్నారు.
అనుకుని ఆ ప్రయత్నంలో భాగంగా ఒక కథ వినిపించారు ఆయన. అయితే సినిమా ఆయన డేట్స్ ఇస్తాడు, వీళ్ళ పట్ల ఆయనకి మంచి అభిప్రాయం ఏర్పడింది అని తెలిసిన రోజుకి, వీళ్ళు కథ తీసుకెళ్లిన రోజుకి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో వీళ్ళు ఒక కథ తీసుకెళ్లి చెప్పారు. పరుచూరి బ్రదర్సే చెప్పింది ఆ కథ కూడా. ఆ తర్వాత ఆ కథ ఇంకొక ఇద్దరు హీరోలతో సినిమాగా వచ్చింది. అప్పటికి వీళ్ళు అనుకున్నది ఏంటంటే డ్యూయల్ రోల్ లో ఎన్టీ రామారావు గారు ఒక, అంటే బొబ్బిలి పులి ఇమేజ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఒక విప్లవకారుడి క్యారెక్టర్ లో ఒక ఎన్టీ రామారావు, ఆ విప్లవకారుడిని పట్టుకున్న ఒక మిలిటరీ ఆఫీసర్ క్యారెక్టర్ లో ఇంకో ఎన్టీ రామారావు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు, రెండు భిన్నాభిప్రాయాలు, వాళ్ళ మధ్య ఘర్షణ, ఇది కథ. వెళ్ళి చెప్పారు. ఆయన కథ విని కథ బాగుంది అని లేచి వెళ్ళిపోయాడు. కథ బాగుంది, ప్రొసీడ్ అని చెప్తాడు మామూలుగా. ఆ మాట అనలేదు. ఎందుకు అనలేదు అని చెప్పి వీళ్ళు త్రివిక్రమరావు గారు వాళ్ళతో మాట్లాడితే, లేదా ఆయన ఆల్రెడీ కమిట్ అయి ఉన్న సినిమాలు కంప్లీట్ చేసి టోటల్ గా కెరియర్ ఫుల్ స్టాప్ పెట్టే పనిలో ఉన్నాడు ఆయన. కాబట్టి కొత్త సినిమాలు ఏవి కమిట్ అవ్వట్లేదు, అందుకని మీ సినిమా మీరు డిలే చేశారు. ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే ఆయనతో సినిమా చేసే అవకాశం దొరుకుండేది. మీరు మిస్ అయినట్టుగానే భావించి ఆల్టర్నేటివ్ ప్రయత్నాలు చేసుకోండి అన్నప్పుడు ఆ కథని పక్కన పెట్టారు. పక్కన పెట్టి సినిమా తీయాలి అని ఎలాగో అనుకున్నారు కాబట్టి వీళ్ళందరూ కలిసి, ఇదంతా నెల్లూరు బ్యాచ్, తిరుపతి రెడ్డి, సుబ్బరామరెడ్డి గారు, వీళ్ళందరూ సరే సంయుక్త మూవీస్ అనే బ్యానర్ లో సినిమా తీయాలి అనే నిర్ణయం జరిగిపోయిన తర్వాత ఒక యాక్షన్ జోనర్ సినిమా చేద్దాం అనేది అప్పటికి నెల్లూరుకి చెందిన కోదండరామిరెడ్డిని డైరెక్టర్ గా పెట్టుకోవాలనుకున్నారు. కోదండరామిరెడ్డి గారు చిరంజీవితో ట్రావెల్ అవుతున్నాడు అప్పుడు. అంటే ఆయన మొదటి సినిమా సంధ్య, తర్వాత రెండో సినిమా న్యాయం కావాలి. న్యాయం కావాలి నుంచి వరుసగా చిరంజీవితో చేస్తున్నాడు ఆయన. కిరాయి రౌడీలు కావచ్చు, శివుడు 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 కావచ్చు, ఎలా అభిలాష, ఇవన్నీ వరుసగా చిరంజీవి సినిమాలే చేస్తూ వస్తున్నాడు ఆయన. ఈ వస్తున్న క్రమంలో వీళ్ళు కృష్ణతో యాక్షన్ సినిమా, కృష్ణతో కూడా చేశాడు ఆయన కోదండరామిరెడ్డి. అయితే కొంచెం ఒక డిఫరెంట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలి అనుకున్నప్పుడు కృష్ణ గారు కొంచెం బిజీగా ఉన్నాడు. ఆయనతో చేయటమా, ఇంకెవరన్నా హీరో కోసం ప్రయత్నం చేయటమా అంటే, ఎన్టీఆర్ వెళ్ళిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా ప్రెజర్ కృష్ణ వైపు వచ్చింది. వచ్చిన సందర్భంగా ఆయన కొంచెం బిజీ అవుతున్నాడు, మనం ఇమ్మీడియట్ గా కృష్ణతో చేద్దామా అని వెళ్ళి అప్రోచ్ అయ్యారు కానీ అక్కడ అంత ఇదిగా లేదు వాతావరణం. దాంతో వీళ్ళు చిరంజీవి వైపు టర్న్ అయ్యారు. కోదండరామిరెడ్డి గారి మార్గదర్శకంలోనే జరిగింది. జరిగిన తర్వాత ఫస్ట్ బ్లడ్ అనేటువంటి ఒక క్యాసెట్ ఈయనే చూశాడు, తిరుపతి రెడ్డి గారే చూసి దీన్ని అడాప్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక అభిప్రాయంగా కోదండరామిరెడ్డికి చెప్పడం, కోదండరామిరెడ్డి, చిరంజీవి వీళ్ళందరూ ఓకే అనుకున్న తర్వాత పరుచూరి వారి దగ్గరికి వెళ్ళి దీన్ని మనం తెలుగు నేటివిటీకి తీసుకొచ్చి ఒక కథగా చెప్పగలమా అన్నప్పుడు, ఇందులో ఉన్నటువంటి కొన్ని ఎలిమెంట్స్ ని కథలో ఇన్వాల్వ్ చేసుకుంటూ మనం వేరే కథ రాసుకుని ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగేటువంటి డ్రామాగా దీన్ని మార్చి మనం చేయవచ్చు అని చెప్పి వాళ్ళు భరోసా ఇచ్చి పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ తయారు చేశారు. పరుచూరి బ్రదర్స్ తయారు చేసినటువంటి ఆ స్క్రిప్ట్ లో ఉన్నటువంటి బలమే సినిమా విజయానికి దోహదపడింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కి ముందు అనుకున్నది చిరంజీవి గారి తండ్రి గారిని తీసుకుందాం అనుకున్నారు. ఆయనకి నటించాలి అనేటువంటి కోరిక ఉంది ఆ రోజుల్లో. ఆయన నిజానికి నటించాలనే కోరికతో ఫల్గుణ మూవీస్ వాళ్ళతో అప్రోచ్ అయ్యి కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఈ జగజ్జట్టీలు, జగజ్జంత్రీలు ఆ టైంలో వాళ్ళతో ట్రావెల్ అయ్యాడు కానీ కుదరలేదు. ఆయన ఉద్యోగం వదిలేసి ఇక్కడ నిలబడగలిగేంత పరిస్థితి ఉంటుంది అనే భరోసా దక్కలేదు, వెళ్ళిపోయాడు. దాదాపు రావు గోపాలరావుకి కాంటెంపరీ. కాబట్టి ఆ క్యారెక్టర్ అంతకు ముందు మంత్రి గారి వేయంకుడు సినిమాలో చిరంజీవి ఫాదర్ ఒక క్యారెక్టర్ చేశాడు వెంకట్రావు గారు. అల్లు రామలింగయ్య గారికి అంటే మంత్రి క్యారెక్టర్ లో కనిపిస్తాడు ఆయన. ఆ మంత్రి క్యారెక్టర్ లో ఆయన్ని పెట్టి యాక్ట్ చేయించేటప్పుడే వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, ఇందులో విలన్ గా కొత్త తరహాగా ఉంటుంది, ఆయన్ని పెడితే బాగుంటుంది అనే మాట బయటికి లీక్ అయిన తర్వాత కొడుకుకి విలన్ గా ఫాదర్ ని పెట్టడం సబబా అనేది చర్చ వచ్చి అది డ్రాప్ అయింది.
డ్రాప్ అయ్యి వాళ్ళు రొటీన్ ఫార్ములాలో భాగంగా రావు గోపాలరావు గారిని తీసుకున్నారు. అప్పటికి ఆ తరహా విలేజ్ బ్యాక్ డ్రాప్ వెళ్ళని అనగానే ఇమ్మీడియట్ ఆప్షన్ రావు గోపాలరావు, కాబట్టి ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు. అలాగే మాధవి గారిని హీరోయిన్ గా తీసుకున్నారు. అప్పటికి మాధవి కాంబినేషన్ లో సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి చిరంజీవికి, అందుకని మాధవి గారిని తీసుకున్నారు హీరోయిన్ గా. వాళ్ళిద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణతో కూడిన స్నేహం ఉండేది చిరంజీవికి మాధవికి ఆ రోజుల్లో. అయినప్పటికీ వాళ్ళు ఒక బిగ్గెస్ట్ హిట్ సినిమా ఉంది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, అప్పటికి చిరంజీవి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్. ఆ బ్యాక్ డ్రాప్ లో అది కలిసి వస్తుంది కాంబో అనేది అనుకుని వాళ్ళిద్దరిని తీసుకున్నారు. విలన్ గా రావు గోపాలరావు సెటిల్ అయ్యాడు. స్వామి గారిని కెమెరాకి తీసుకున్నారు. స్వామి గారు అయితే కాస్ట్లీగా ఉంటుంది, రిచ్ గా ఉంటుంది తెర అని. అలా మొదలైనటువంటి ఖైదీ అది యాక్షన్ ఎపిసోడ్స్ అదరగొట్టేశారు. కోదండరామిరెడ్డి గారి టేకింగ్, పర్టికులర్ గా పోలీస్ స్టేషన్ లో ఫైట్ అనేది అసలు ఆడియన్స్ విపరీతంగా ఇన్వాల్వ్ అయ్యి కేవలం ఆ పోలీసు స్టేషన్ లో జరిగే ఫైట్ కోసం ఆ సినిమాని 10 సార్లు 15 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. డైలీ వెళ్ళిపోయి ఆ సీన్ వరకు చూసి వచ్చేసిన బ్యాచ్ కూడా ఉండేది ఆ రోజుల్లో. అప్పటి వరకు తెలుగు తెర మీద రానటువంటి యాక్షన్ ఎపిసోడ్స్ చిరంజీవి సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేయటం మొదలైంది. అప్పటికే ఆ మొదలైనటువంటి ఆ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ ని అది 100కి 150% తృప్తిపరిచింది. అది ఆ తర్వాత వేరే సినిమాల్లో ఆ తరహా ఫైట్లు వచ్చినాయి కానీ అవేవి కూడా దీంతో పోలిస్తే నిలబడే ఫైట్లు కాదు. నిరీక్షణ సినిమాలో భానుచంద్ర దానికి కూడా మాతృహృదే ఫస్ట్ బ్లడ్ డే, కానీ అది వేరే పద్ధతిలో రాసుకున్నాడు ఆయన కథని. కానీ ఈ సన్నివేశం దానిలో కూడా ఉంటుంది. ఈ సన్నివేశం నిరీక్షణ సినిమాలో కూడా అంత ఎఫెక్టివ్ గా రాలేదు. ఖైదీలో వచ్చినంత ఎఫెక్టివ్ గా ఈవెన్ ఖైదీ రీమేక్ చేశారు హిందీలో. పద్మాలయ బ్యానర్ లో కృష్ణ గారు చేశాడు జితేంద్రతో. అక్కడ కూడా అది ఈ స్థాయిలో ఉండదు ఫైట్ సీన్. అందుకని అది నెవర్ బిఫోర్, అంతకు ముందు ఎప్పుడు వచ్చినటువంటి యాక్షన్ ఎపిసోడ్ కాదు అది. జనాలు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. అలాగే చిరంజీవి క్యారెక్టర్ ని ఎక్కడా కూడా డౌన్ చేయలేదు. ఒక ఎమోషన్ మీద నడుస్తుంది. అది ప్రేమలో నిజాయితీ ఉంటుంది ఆ క్యారెక్టర్ లో. అలాగే ఫ్యామిలీ పరమైనటువంటి కుటుంబానికి ఒక నిజాయితీతో కమిట్ అయినటువంటి ఒక కొడుకు క్యారెక్టర్ చాలా నిబద్ధతతో ఉంటుంది. చిరంజీవి క్యారెక్టర్ ని చాలా బాగా రాశారు. పరుచూరి బ్రదర్స్ కంట్రిబ్యూషన్ చాలా ఉంది దానిలో. ఎందుకనో ఆ తర్వాత మళ్ళీ అంత బలమైనటువంటి అంత సింగిల్ పాయింట్ ఎజెండాతో వెళ్ళేటువంటి హీరో క్యారెక్టర్ మళ్ళీ చిరంజీవికి వాళ్ళు రాయలే. పరుచూరి దగ్గర నుంచి చాలా సినిమాలు చేశాడు కానీ ఆయన ఆ సినిమాలో ఒక రకంగా చాలా ఎమోషనల్ గా ఉంటాడు చిరంజీవి ఫ్రమ్ ది బిగినింగ్, సినిమా మొదటి నుంచి కూడా. అది సినిమాకి చాలా హెల్ప్ అయింది. అలాగే ఆయనకి కౌంటర్ గా వచ్చినటువంటి ఆర్టిస్టులు కూడా, రంగనాథ్ గారు పోలీస్ ఆఫీసర్ గా చేశాడు, ఆ క్యారెక్టర్ బాగా పండింది. తర్వాత ఈయనకి షెల్టర్ ఇచ్చి ఆదుకునేటువంటి క్యారెక్టర్, ఒక సింపథెటిక్ గా ఉండే క్యారెక్టర్ లో సుమలత యాక్ట్ చేసింది. ఆ క్యారెక్టర్ విపరీతంగా పేలింది. అలాగే సంయుక్త అని ఒక, నిజానికి అమ్మాయి వేరే పేరు, వీళ్ళు సినిమా బ్యానర్ పేరు సంయుక్త మూవీస్ అవడంతో అమ్మాయికి మొదటి సినిమా అవడంతో సంయుక్త అని పేరు పెట్టారు. తను చాలా మంచి పేరు సంపాదించుకుంది ఆ సినిమాతో. అలా అందరికీ కలిసి వచ్చిన సినిమా అది. ప్రతి క్యారెక్టరు చాలా కొత్తగా ఉంటుంది. అప్పటికి తెర మీద నడుస్తున్నటువంటి పద్ధతులకి భిన్నమైనటువంటి పద్ధతుల్లో క్యారెక్టర్లు నడుస్తాయి. అలాగే డాన్సులకి సంబంధించి చిరంజీవి మీద ఫైట్స్ కి ఏ ఎక్స్పెక్టేషన్ ఉండేదో డాన్సుల మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ అప్పటికే బిల్డ్ అయి ఉన్నాయి. ఆ బిల్డ్ అయినటువంటి ఎక్స్పెక్టేషన్స్ ని మరింతగా పెంచే లెవెల్లోనే ఈ సినిమాలో కొరియోగ్రఫీ సలీం గారి నాయకత్వంలో నడిచింది. చక్రవర్తి గారి మ్యూజిక్, సలీం డాన్స్ అంటే ఇక అది థియేటర్లో ఆ రోజుల్లో మోగేది. వేటూరి సుందరామూర్తి గారు, వేటూరి, చక్రవర్తి, సలీం అనేది ఒక హిట్ ట్రైయో వాళ్ళు. అలా వాళ్ళ చేతుల మీదుగా పురుడు పోసుకున్న పాటలు విపరీతంగా జనాలకు కనెక్ట్ అవ్వటం, ఇవన్నీ కలిసి ఆ సినిమాని ఒక చారిత్రాత్మక విజయం వైపు నడిపించడంతో చిరంజీవి కెరియర్ అనగానే
చిరంజీవి ఖైదీకి ముందు ఖైదీ తర్వాత అని మాట్లాడతారు, కానీ నిజానికి అంతకు ముందు మంచి సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి, హిట్ సినిమాలు ఉన్నాయి. శుభలేఖ అంతకు ముందు వచ్చిన సినిమానే. అంటే అరవింద్ గారు చిరంజీవిలో ఉన్నటువంటి రకరకాల కోణాలని ఇండస్ట్రీకి పరిచయం చేయటం కోసం కొన్ని సినిమాలు ప్లాన్ చేశాడు. చిరంజీవి అంత కూల్ గాను, అలాగే క్లాసికల్ డాన్సరు, ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి, ఒక త్యాగధనుడి పాత్ర కూడా అద్భుతంగా మెప్పించగలడు అని అనిపించేలాగా ప్రేక్షకులకి తెలియాలి, అలాగే ఇండస్ట్రీకి తెలియాలి. అందుకని విశ్వనాథ్ గారి డైరెక్షన్లో ఓ సినిమా చెయ్యాలి అని ఓ చార్టర్డ్ అకౌంటెంట్ శాస్త్రి గారు అనుకున్న సినిమా అది. ప్రశాంతి క్రియేషన్స్ అనే బ్యానర్లో వచ్చింది. దానికి ఈయన జాయిన్ అయ్యాడు, అరవింద్ గారు జాయిన్ అయ్యి చిరంజీవితో చేయాలి అని. అలా ఆ ప్రాజెక్ట్ తన చేతుల్లోకి తీసుకుని డిజైన్ చేసి చిరంజీవిని హీరోని చేశాడు అందులో. ఆ సినిమా బాగా ఆడియన్స్ లోకి వెళ్ళింది. అలా మంత్రి గారి వియంకుడు ఇంకొక డిఫరెంట్ సినిమా. ఇవన్నీ ఒకే టైంలో వచ్చిన సినిమాలు. మంత్రి గారి వియంకుడు, ఖైదీ దాదాపు ఒకే టైంలో రిలీజ్ అయినాయి. జయకృష్ణ గారి బ్యానర్ లో బాపు గారి సినిమా. అందులో మళ్ళీ ఫైట్స్, డాన్స్లు, ఇళయరాజా గారి మ్యూజిక్. అందులో ఫైట్స్, డాన్సులు అంత సొగసుగా ఉంటాయి. దానికి కెమెరా లోక్ సింగ్, ఇక్కడేమో స్వామి గారు. లోక్ సింగ్ కెమెరాలో చిరంజీవి చాలా అందంగా ఉంటాడు. స్వామి గారి సినిమాతో కంపేర్ చేసినప్పటికీ అందులో చిరంజీవి డిఫరెంట్ గా ఉంటాడు. లోక్ సింగ్ డెడికేటెడ్ చిరంజీవి కెమెరామెన్ గా. తర్వాత ఆయన తన ప్రతి సినిమాకి లోక్ సింగ్ లేకపోతే సినిమా చేయను అనే పరిస్థితి. అలాగే విజయబాపినేడు గారు మొదటి సినిమా, ఆయన డైరెక్ట్ చేసిన మొదటి సినిమా మగమహారాజుకి ఎంవి రఘు గారు కెమెరా చేశాడు. ఇమ్మీడియట్ గా ఆయన గీతా ఆర్ట్స్ లో సినిమా కమిట్ అయ్యాడు, హీరో సినిమాకి కమిట్ అయితే అక్కడ లోక్ సింగ్ గారు చేశాడు అది. అలా చిరంజీవి సినిమా అనగానే లోక్ సింగ్ కెమెరా అనేటువంటి పరిస్థితి శుభలేఖ సినిమా నుంచి, యమకింకరుడు సినిమా నుంచి ఫిక్స్ అయింది అది. అలా స్వామి గారు తర్వాత మళ్ళీ ఇంద్రా చేశాడు. ఇంద్రా లాంటి సినిమాలు హిట్లు ఇచ్చాడు, కానీ లోక్ సింగ్ కెమెరాలో చిరంజీవి డిఫరెంట్ గా ఉంటాడు. అదే ఆయన అభిమానులు కూడా కోరుకునేవారు, అలా ఉండాలి చిరంజీవి. అలా ఖైదీ సినిమా, ఖైదీ తర్వాత మళ్ళీ వాళ్ళు చిరంజీవితో అదే బ్యానర్ లో వేట అని ఇంకో సినిమా చేశారు. అది ప్రాపర్ గా వర్కౌట్ అవ్వలేదు. ఆ సినిమా డిజాస్టర్. ఖైదీ ఏ రేంజ్ సక్సెస్ ఇచ్చిందో అంత నిరాశపరిచినటువంటి సినిమా వేట. జయప్రద హీరోయిన్ ఆ సినిమాలో. దానికి మళ్ళీ లోక్ సింగ్ తీసుకున్నారు. బెటర్ కెమెరామ్యాన్ వచ్చాడు అని అభిమానులు అనుకున్నారు, కానీ ఖైదీ అనే దాన్ని ఏమాత్రము దాని దరిదాపులకు కూడా రాలేదు ఆ సినిమా. అలా ఏ విధంగా చూసినా కానీ చిరంజీవి కెరియర్ లో ఇది ఒక డిఫరెంట్ మూవీ. చిరంజీవి కెరియర్ ని స్థిరపరిచిన సినిమాగా దాన్ని చెప్పుకుంటారు. ఆ రేంజ్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినటువంటి సందర్భం. ఖైదీ తర్వాత మళ్ళీ వచ్చిన సినిమాలన్నీ కూడా ఖైదీ స్థాయిలో ఆలోచించి చూడటం మొదలుపెట్టారు. ఈ ఇమేజ్ అనేది ఒక 5-6 సినిమాలను ఇబ్బంది పెట్టింది. తర్వాత నిలబడి సీరియస్ గా ఈ రేంజ్ హిట్ ఇచ్చినటువంటి సినిమా మళ్ళీ విజేత. అది కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్ లో, అరవింద్ గారి ప్రొడక్షన్ లో వచ్చిన సినిమా. అలా చిరంజీవి కెరియర్ ని పీక్స్ కి తీసుకువెళ్ళిన సినిమాగా ఫస్ట్ బ్లడ్ ఇన్స్పిరేషన్ తో వచ్చిన సినిమా అది. ఫస్ట్ బ్లడ్ ఇన్స్పిరేషన్ అంటే ఒక రకంగా చిరంజీవిని క్యాసెట్ల యుగం హీరోగా చెప్పచ్చు. క్యాసెట్ల యుగం హీరో అంటే అప్పుడే మనకి టీవీలు, వీసీఆర్లు ఇళ్లలోకి జొరబడినటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఫారెన్ సినిమాలు, ఫారెన్ క్యాసెట్లు దొరికేవి మెడ్రాస్లో. అవి పట్టుకొచ్చి, అలాగే విదేశాలకు వెళ్ళిన వాళ్ళు పట్టుకొచ్చిన క్యాసెట్లు ఇక్కడ చూసేవాళ్ళు వీసీఆర్లో వేసి. మైకేల్ జాక్సన్, అలాగే సిల్వెస్టర్ స్టాలిన్ వీళ్ళందరూ తెలుగు ఆడియన్స్ కి నెమ్మదిగా పరిచయం అవుతున్న దశ అది. ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, ఇలాంటి డాన్సులు కానీ మనం తెర మీద చూడగలమా అనుకుంటున్న జనరేషన్ కి దీని తెలుగు తెర అనువాదంగా చిరంజీవి కనిపించాడు. చిరంజీవి అప్పటి యూత్ ని తనతో కట్టేసుకోవడానికి కారణం అదే. ఇవి చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళకి దీన్ని తెర మీద ప్రజెంట్ చేసి
ఆయన తనతో నడిపించేసుకున్నాడు ఆ జనరేషన్. అక్కడి నుంచి వరుసగా చిరంజీవి వెనకాల నడవటం అనేది మొదలైపోయింది. దీనికి అంకురార్పణ చేసిన సినిమాగా అని చెప్పలేం, కానీ ఆయనకి కెరియర్ ప్రారంభంలో వచ్చినట్టు నిజానికి 78లో మొదలైంది ఆయన కెరియర్. 83లో ఖైదీ వచ్చింది. అంటే 5 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా. ఆయన 5th ఇయర్ ఇండస్ట్రీకి వచ్చిన 5వ ఏట వచ్చినటువంటి ఒక బిగ్గెస్ట్ హిట్ సినిమా ఖైదీ. అంతకు ముందు ఆయన సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. ఆ విజయాలని మరిపించే విజయంగా దీన్ని చూడాల్సి ఉంటుంది, కానీ ఇది ఒక డిఫరెంట్ జానర్లో వచ్చి హిట్ కొట్టింది. ఒక రకంగా ఈ సినిమా కృష్ణ గారి అంటే రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇండస్ట్రీకి నేనే సుదీర్ఘకాలం సూపర్ స్టార్ని అనుకున్నటువంటి ఆయన ఆశల మీద నీళ్లు జల్లిన సినిమాగా కూడా ఖైదీని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిరంజీవి అనేటువంటి ఒక స్టార్ ఎమర్జ్ అయిపోయాడు ఆ సినిమాతో. తర్వాత మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా రామారావు గారికి చెప్పినటువంటి లైన్, దాన్ని ఆ 2 క్యారెక్టర్లని 2 క్యారెక్టర్లుగా మార్చేసి కృష్ణ శోభన్ బాబుతో మహాసంగ్రామం అనే పేరు పెట్టి తీశారు. కోదండరామిరెడ్డి గారే డైరెక్టర్ ఆ సినిమాకి. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సంయుక్త మూవీస్ లో అది కంపారిటివ్ గా ఖైదీ కంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టారు, కానీ దానికి అది ఆడియన్స్ ఆకట్టుకోవటంలో ఫెయిల్ అయింది. అంటే ఎన్టీ రామారావు గారి కోసం అనుకున్న కదా డ్యూయల్ రోల్ క్యారెక్టర్, దాంతో ఒక క్యారెక్టర్ డౌన్ అయ్యి ఒక క్యారెక్టర్ పెరిగి ఆ డౌన్ అయిన క్యారెక్టర్ లో శోభన్ బాబు ఉండి కృష్ణ గారు కొంచెం పవర్ఫుల్ గా కనిపించి వాళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ నడిచి పర్సనల్ గా కూడా నేను ఇక మల్టీ స్టారర్లు చేయను అని శోభన్ బాబు ప్రకటన ఇచ్చే లెవెల్కి వెళ్ళింది గొడవ. అలా ఒక గొడవ రాజేసిన సినిమాగా నిలబడింది, కానీ వసూళ్ల పరంగా అది సాధించింది ఏం లేదు. రామారావు గారు చేస్తే మరి ఆ కథ ఎలా అయ్యేదో కానీ మొత్తానికి వీళ్ళ మీద అయితే వర్కౌట్ అవ్వలేదు. అలా ఒక వెంకటేష్ తో సినిమా చేశారు తర్వాత, విజేత విక్రమ్ అనే పేరుతో. అది కూడా ఒక మోస్తరుగా నడిచింది అంతే. ఖైదీ తర్వాత మళ్ళీ సంయుక్తలో ఆ రేంజ్ సక్సెస్ అయితే రాలా. ఆయన రకరకాల ప్రయత్నాలు చేసి నెమ్మదిగా నిర్మాణ రంగం నుంచి నిష్క్రమించి వాళ్ళు పంపిణీ అలాగే ఎగ్జిబిటర్ గా కూడా ఉన్నారు వాళ్ళు. ఇలా ఆ ఏరియాకి మాత్రమే పరిమితం అయిపోయి ఉండిపోయారు ఈ సంయుక్త మూవీస్ అనేటువంటి బ్యానర్. ఇది టోటల్ గా ఖైదీ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి విశేషాలు, ఆనాటి సినిమా ఇండస్ట్రీ పరిస్థితి. ఖైదీ సినిమా చాలా ఇన్స్పైర్ చేసింది చాలా మంది డైరెక్టర్లని. ఇన్స్పైర్ చేసి రాఘవేంద్రరావు గారు కూడా చిరంజీవితో బిగ్ సినిమా చేయాలి అనే ఒక ప్రోగ్రామ్ కి అంకురార్పణ చేసిన సినిమా ఖైదీని. రకరకాలుగా చిరంజీవికి ఉపయోగపడిన సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.